హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఆర్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నెక్స్ట్ మంత్లో రాబోతున్న టాప్ 5 ఫోన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, అయితే చాలామంది ఏ ఫోన్స్ కొనాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడైతే ఫోన్స్ కొనకండి, నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంచి మొబైల్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం బడ్జెట్ రేంజ్లో 15,000 లోపు తీసుకుంటే మనకు రెడ్మీ నోట్ 5 ప్రోకి కాంపిటీటర్ లేదన్నమాట. అయితే రీసెంట్గా యాసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 6GB వేరియంట్ వచ్చిందన్నమాట. అది కొంచెం కాంపిటీషన్ అయితే ఇస్తుంది రెడ్మీ నోట్ 5 ప్రోకి. అయితే ఇంకా బడ్జెట్ రేంజ్లో చాలా ఫోన్లు అయితే లాంచ్ అవ్వాలి. అవి మేబీ నెక్స్ట్ మంత్లో లాంచ్ అవుతాయి. ఆ ఫోన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, క్లియర్గా స్పెసిఫికేషన్స్తో పాటు. సో మీరు ఆ ఫోన్స్ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫోన్ ఏమంటే చాలా మంది వెయిట్ చేస్తున్న ఫోన్ Nokia X6. ఇది స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో రన్ అవుతుంది. 1.8 GHz ఇది క్రయో 260 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అలాగే అడ్రినో 509 GPUతో రన్ అవుతుంది అనమాట. ఇది 19:9 స్క్రీన్ రేషియోలో వస్తుంది. 5.8 ఇంచ్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. అంటే ఈ ఫోన్లో మనం నాచ్ కూడా చూడొచ్చు. ఇంకా ఈ ఫోన్లో మనకు 3060 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది స్టాక్ ఓఎస్ మీద రన్ అవుతుంది అనమాట. Android 8.1 Oreo మీద రన్ అవుతుంది ఈ ఫోన్. ఇక ఈ ఫోన్లో కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకు 16 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాస్ ఉంటాయన్నమాట. 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా బోకేస్ ఎఫెక్ట్ కోసం, అలాగే ప్రొటెక్ట్ షాట్స్ కోసం. ఇక ఫ్రంట్ సైడ్ మనకు 16 మెగాపిక్సెల్ సేమ్ కెమెరా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అండ్ రేర్ సైడ్ సేమ్ కెమెరాస్ ఉంటాయన్నమాట. మనకు ఆల్రెడీ తెలిసిందే నోకియా కెమెరాస్ అంటే చాలా బాగుంటాయి. పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇక నోకియా ఫోన్స్ జేసిస్ ఆప్టిక్స్ అనే లెన్స్ తో వస్తాయి. ఆ లెన్స్ చాలా మంచి లెన్స్ అనమాట, చాలా పాపులర్ లెన్స్ అవి. ఆ లెన్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. ఇది 4GB ర్యామ్ 32GB వేరియంట్, అలాగే 6GB ర్యామ్ 64GB వేరియంట్ లో వస్తుంది. దీని ప్రైస్ బేస్ వేరియంట్ మనకు 16,000 ఉండవచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది రెడ్మీ నోట్ 5 ప్రోకి అయితే బెస్ట్ కాంపిటీటర్ అని చెప్పొచ్చు. ఆ బడ్జెట్ రేంజ్ లో రెడ్మీ నోట్ 5 ప్రోకి ఇప్పటి వరకు ఏ ఫోన్స్ అయితే కాంపిటీషన్ ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే మనకు యాసస్ జెన్ఫోన్ లో కూడా కెమెరాస్ అనేవి అంత బాగాలేవు. సో ఖచ్చితంగా నోకియా అయితే కాంపిటీషన్ ఇస్తుంది. నోకియా X6 అయితే ఖచ్చితంగా రెడ్మీ నోట్ 5 ప్రోకి కాంపిటీషన్ ఇస్తుంది. చూడాలి, నెక్స్ట్ మంత్ లో అయితే దీన్ని ఇండియాలో లాంచ్ చేస్తారు. ఆల్రెడీ గ్లోబల్ గా అయితే దీన్ని లాంచ్ చేశారు ఫ్రెండ్స్. సో గ్లోబల్ గా లాంచ్ అయిందంటే ఖచ్చితంగా మనకు కొద్ది రోజుల్లోనే మనం ఇండియాలో ఈ ఫోన్ అయితే చూడొచ్చు. చాలా మంది అయితే నోకియా X6 కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక సెకండ్ ఫోన్ షియోమి నుంచి షియోమి Mi A2 అనమాట. ఇది Mi A1 కి సక్సెసర్ గా వస్తుంది. Mi A1 అనేది బడ్జెట్ రేంజ్ లో చాలా మంచి కెమెరాగా అది సక్సెస్ అయిందనమాట. అయితే అప్డేట్ విషయంలో అది కొంచెం వెనకబడింది, కానీ అన్ని కేటగిరీస్లోనూ అది చాలా బాగుంది Mi A1. సో దానికి సక్సెసర్గా Mi A2 తీసుకొస్తున్నారు. ఇది ఆల్రెడీ చైనాలో Mi 6X లాంచ్ అయిందనమాట. గ్లోబల్గా కూడా లాంచ్ అవబోతుంది ఇక 2 డేస్లో. సో ఖచ్చితంగా మనం నెక్స్ట్ మంత్ లోపు ఈ ఫోన్ అయితే ఇండియాలో అనౌన్స్ చేస్తారు. ఇది స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది బడ్జెట్ రేంజ్ ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్. ఇది 650కి సక్సెసర్గా వచ్చిన ప్రాసెసర్ అనమాట. 660 ప్రాసెసర్. ఇది 2.2 GHz క్లాకింగ్ స్పీడ్ తో రన్ అవుతుంది. అడ్రినో 512 అనే GPS ఉంటుంది అనమాట. ఖచ్చితంగా 636 కంటే 660 ప్రాసెసర్స్ అనేవి చాలా బాగుంటాయి. మనకు బడ్జెట్ రేంజ్ లోనే వస్తుంది. దీని ప్రైస్ కూడా మనకు అప్రాక్సిమేట్ గా 14,000 అయితే ఉండొచ్చు. ఇది 4GB ర్యామ్ 64GB వేరియంట్ లో లభిస్తుంది అనమాట. బ్యాటరీ విషయానికి వస్తే 3100 mAh బ్యాటరీ అయితే ఉంటుంది Mi A2 లో. ఇది ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది. అలాగే ప్రాజెక్ట్ ట్రెబుల్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే అప్డేట్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి. అయితే Mi A1 కూడా అప్డేట్స్ అనేవి తొందరగా వస్తాయని చెప్పారు, కానీ అది అప్డేట్ విషయంలో అయితే కొంచెం స్ట్రగుల్ అయింది. ఎక్కువగా బగ్స్ అయితే ఫేస్ చేసిన అనమాట. చూడాలి ఆ బగ్స్ అన్ని ఈ ఫోన్ లో ఫిక్స్ చేస్తారో లేదో. డిస్ప్లే విషయానికి వస్తే ఇది 5.99 ఇంచ్ fullHD 18:9 స్క్రీన్ రేషియోలో వస్తుంది. 103 ppi ఉందన్నమాట పిక్సెల్ పర్ ఇంచ్. మనకు రెడ్మీ నోట్ 5 ప్రోలో ఎలాంటి స్క్రీన్ అయితే చూసామో అలాంటి స్క్రీన్ ఇక్కడ కూడా ఉంటుంది. మనకు Mi A2 అనగానే గుర్తొచ్చేది స్టాక్ ఆన్ ఆండ్రాయిడ్, అలానే కెమెరాస్ అనమాట. దీంట్లో కూడా మనకు 12 మెగాపిక్సెల్ ప్లస్ 20 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ కెమెరాస్ ఉన్నాయి. 20 మెగాపిక్సెల్ కెమెరా టెలిఫోటో లెన్స్ అనమాట. ఇక 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్. దీనికి ఇది 2x ఆప్టికల్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనము DSLRలో ఎలాంటి షాట్స్ అయితే తీయగలమో అలాంటి షాట్స్ ఈ ఫోన్లో అయితే తీయొచ్చు. కెమెరా అనేది మాత్రం చాలా బాగుంటుంది. ప్రొటెక్ట్ షాట్స్ కానీ, బోకేస్ ఎఫెక్ట్స్ కానీ, HDR ఎఫెక్ట్ కానీ చాలా బాగుంటుంది అనమాట. అయితే ఇది గూగుల్ కెమెరాతోనే వస్తుందని చెప్పి రూమర్స్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు గూగుల్ కెమెరాతో అయితే రాదు. ఖచ్చితంగా MI వాళ్ళ స్టాక్ కెమెరా ఓఎస్తోనే వస్తుంది ఇది. కానీ ఆండ్రాయిడ్ మాత్రం మనకు ఆండ్రాయిడ్ ప్యూర్ ఓఎస్ మీద వస్తుంది అనమాట. స్టాక్ ఆండ్రాయిడ్ మీద, Android 1 ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది. ఇది MI UI మీద అయితే రాదు. సైడ్ కూడా మనకు రెడ్మీ నోట్ 5 ప్రోలో ఎలాంటి కెమెరా కనిపిస్తుందో 20 మెగాపిక్సెల్ కెమెరా, అలాంటి కెమెరా ఇక్కడ కూడా కనిపిస్తుంది. అలాగే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో బోకేస్ ఎఫెక్ట్స్, అలాగే ఇంకా సీన్ డిటెక్షన్, ఇలా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. MI UI 10లో ఫీచర్స్ అన్ని వీళ్ళు
స్టాక్ ఆండ్రాయిడ్ లోకి కన్వర్ట్ చేస్తారు ఖచ్చితంగా MI-A2లో అయితే. సో మనకు ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. MI-A2 ఖచ్చితంగా ఆ బడ్జెట్ రేంజ్ లో కానీ ఇండియాలో రిలీజ్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇది ఇక 15 days అలా ఇండియాలో రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ బడ్జెట్ రేంజ్ లో స్టాక్ ఆండ్రాయిడ్ యూస్ చేసే వాళ్ళకి మంచి ఫోన్ అవచ్చు. అలాగే కెమెరా లవర్స్ కూడా ఇది చాలా మంచి ఫోన్ అవుతుంది. మనకు 4 కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. బ్లూ, రెడ్, అలానే గోల్డ్ అండ్ మెట్ బ్లాక్ కలర్. ఈ 4 కలర్లో అయితే ఈ ఫోన్ లభిస్తుంది ఫ్రెండ్స్. థర్డ్ ఫోన్ MI-A2 లైట్ అనమాట. ఇది ఆల్రెడీ రెడ్మీ 6 ప్రోగా చైనాలో లాంచ్ అయింది. దీన్ని గ్లోబల్గా MI-A2 లైట్గా లాంచ్ చేస్తున్నారు. అయితే దీని స్పెక్స్ ఏమి అంత గొప్పగా లేవు అనమాట. మనకు రెడ్మీ Y2, రెడ్మీ నోట్ 5లో ఇలాంటి ప్రాసెసర్ యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ అదే ఇక్కడ యూజ్ చేశారు. 2.0 GHz క్లాకింగ్ స్పీడ్ మీద రన్ అవుతుంది అనమాట ఈ ప్రాసెసర్. అయితే ఇది 19:9 స్క్రీన్ రేషియోలో వస్తుంది. నాచ్ డిజైన్ కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. 5.8 inch full HD డిస్ప్లే ఉంటుంది ఈ ఫోన్ లో. బ్యాటరీ విషయానికి వస్తే ఇది 3000 mAh బ్యాటరీతో వస్తుంది, లిథియం పాలిమర్ బ్యాటరీతో. రియర్ సైడ్ మనకు 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయన్నమాట. ఫ్రంట్ సైడ్ మనకు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో దీంట్లో స్పెక్స్ అయితే అన్ని యావరేజ్ గానే ఉన్నాయి. మనకు రెడ్మీ నోట్ 5లో ఎలాంటి స్పెక్స్ ఉన్నాయో అలాంటి స్పెక్స్ ఉన్నాయి. సో ఇది స్టాక్ ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే మనకు ఇండియాలో ఇంతవరకు MI నుంచి ఓన్లీ ఒక స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ మాత్రమే వచ్చింది. కానీ ఈ ఇయర్లో ఈ మంత్లో మనము 2 స్టాక్ ఆండ్రాయిడ్ రోమ్స్తో రన్ అవుతున్న ఫోన్స్ అయితే చూడొచ్చు. MI-A2 అండ్ MI-A2 లైట్ ఈ 2 ఫోన్స్ని చూడొచ్చు ఫ్రెండ్స్. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతాయి ఇండియాలో స్టాక్ ఆండ్రాయిడ్ రోమ్తో. ఇది కూడా Android Oreo 8.1 మీద రన్ అవుతుంది. ప్రైస్ విషయానికి వస్తే ఇది 3+32 వేరియంట్ లభిస్తున్నట్టు, అంటే 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ మెమరీతో. దీని ప్రైస్ 12,000 వరకు పెట్టవచ్చని రూమర్స్ ఉన్నాయి. అయితే ఖచ్చితంగా అఫీషియల్ ప్రైస్ అయితే తెలీదు. ఒకవేళ అఫీషియల్ ప్రైస్ వస్తే నేను మన ఛానల్లో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఫోన్ Lenovo Z5. ఇది చాలా మంది నాతో అడుగుతున్నారు Lenovo Z5 ఎప్పుడు వస్తుంది, Lenovo Z5 ఎప్పుడు వస్తుంది. అయితే నేను ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేను, కానీ ఖచ్చితంగా మనకు ఈ మంత్ ఖచ్చితంగా మనకు నెక్స్ట్ మంత్లో అయితే Lenovo Z5 అయితే లాంచ్ చేస్తారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి Lenovo నుంచి ఎలాంటి ఫోన్స్ అయితే లాంచ్ అవ్వలేదు. సో వీళ్ళంతా Lenovo Z5 పైన చాలా హోప్స్ పెట్టుకుని చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అనమాట. ఖచ్చితంగా ఈ ఫోన్ని వాళ్ళు ఒక బెస్ట్ ఫ్లాగ్షిప్ డివైస్గా తీసుకురావాలని చూస్తున్నారు. రెడ్మీ నోట్ 5 ప్రోకి కాంపిటేటివ్గా కూడా తీసుకురావాలని చెప్తున్నారు. ఈ ఫోన్ కూడా మనకు స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెసర్ గురించి మనం పదే చెప్పనవసరం లేదు. ఈ ప్రాసెసర్ స్పెసిఫికేషన్ ప్రతి ఒక్కరికి తెలుసు. Cryo 260 కోర్స్ మీద రన్ అవుతుంది ఈ ప్రాసెసర్. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్ అనే 1.8 GHz క్లాకింగ్ స్పీడ్ రన్ అవుతుంది ఈ ప్రాసెసర్. డిస్ప్లే విషయానికి వస్తే ఇది మనకు 6.2 inch ఫుల్ HD డిస్ప్లే వస్తుంది అనమాట. 19:9 స్క్రీన్ రేషియోలో వస్తుంది. నాచ్ డిజైన్ కూడా కలిగి ఉంటుంది. ఆల్మోస్ట్ 19:9 స్క్రీన్ రేషియోలో వచ్చే ప్రతి ఒక్క ఫోన్లో మనం నాచ్ డిజైన్ అయితే చూడొచ్చు. దీనికి స్క్రీన్కి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వబడింది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు Lenovo Z5 నుంచి. బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకు 3300 mAh బ్యాటరీ ఉందన్నమాట. కెమెరాస్ విషయానికి వస్తే ఇది 16 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ కెమెరా, అలాగే సెకండరీ కెమెరా మనకు 8 మెగాపిక్సెల్ కనిపిస్తుంది బోకేస్ ఎఫెక్ట్ కోసం, అలాగే ప్రొటెక్ట్ షాట్ కోసం. ఇది Android Oreo 8.1 మీద రన్ అవుతుంది. అలాగే దీని ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. అయితే ఇది బ్యాక్ లాగా నేను అనుకుంటున్నాను. మనకు ఫ్రంట్ సైడ్ కూడా 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చింటే బాగుండని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది కూడా Android Oreo 8.1 మీద రన్ అవుతుంది. Lenovo అనేది అప్డేట్స్ లో విషయంలో కొంచెం స్లో అయితే ఉంది. అది కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ ఫోన్ వచ్చి Oppo A5. ఇది మనకు 13,000 రూపాయలకు లభిస్తుంది. అయితే దీని స్పెక్స్ అయితే చాలా యావరేజ్ గా ఉన్నాయి. 13,000కి ఇది మేబీ వర్త్ అయితే కాదు. బట్ ఎవరైతే ఒప్పోని ఇష్టపడుతుంటారో వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను. ఇది స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో రన్ అవుతుంది అనమాట. 1.8 GHz క్లాకింగ్ స్పీడ్తో. ఇది మనకు 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఇది ఓన్లీ బేస్ వేరియంట్ మాత్రమే. ఈ ఫోన్లో మనము 6.2 inch HD స్క్రీన్ అయితే చూడొచ్చు. 720 పిక్సెల్ స్క్రీన్. ఇది ఫుల్ HD స్క్రీన్ అయితే కాదు. అండ్ అలానే ఇది 19:9 స్క్రీన్ రేషియోలో వస్తుంది అనమాట. 97 పిక్సెల్ పర్ ఇంచ్ ఉంటుంది. అలాగే నాచ్ కూడా కలిగి ఉంటుంది ఈ ఫోన్. బ్యాటరీ దీంట్లో హెవీగా ఉందని చెప్పొచ్చు. మనకు 4230 mAh బ్యాటరీ అయితే ఉంది. మనకు ఈజీగా అయితే 2 days అయితే వస్తుంది. అలాగే ఇది బ్యాక్ సైడ్ మనకు 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో వస్తుంది అనమాట. బోకేస్ ఎఫెక్ట్స్ కోసం, అలాగే ప్రొటెక్ట్ షాట్ కోసం. ఇక ఫ్రంట్ సైడ్ మనము 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా చూడొచ్చు. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు Android Oreo 8.1 మీద రన్ అవుతుంది. అలాగే వీళ్ళ కస్టమ్ OS అయిన కలర్ OS మీద ఈ ఫోన్ అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ స్పెక్స్ అయితే చాలా యావరేజ్గా ఉన్నాయి. ఈ ప్రైస్కి ఈ ఫోన్ అయితే అంత వాల్యుబుల్ అయితే కాదని నేను చెప్తాను. ఇక ఫైనల్గా Mi Max 3. ఇది చైనాలో లాంచ్ అయింది ఫ్రెండ్స్ 2 days బ్యాక్. ఆల్రెడీ నేను దీని గురించి ఒక ఫుల్ వీడియో అయితే చేశాను, స్పెసిఫికేషన్ గురించి అండ్ ఫీచర్స్ గురించి. ఆ వీడియో మీరు చూడుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్. కూడా ఆల్మోస్ట్ ప్రాసెసర్ విషయంలో మనకు రెడ్మీ నోట్ 5 ప్రోలో ఎలాంటి ప్రాసెసర్ యూస్ చేశారో అలాంటి ప్రాసెసర్ యూస్ చేశారు. 1.8 GHz స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ని యూస్ చేశారు అనమాట. Adreno 509 GPU. దీంట్లో స్పెషాలిటీ ఏమంటే బ్యాటరీ మనకు 5500 mAh బ్యాటరీ వస్తుంది. అలాగే ఇది మనకు 4GB ర్యామ్ 64GB వేరియంట్లో లభిస్తుంది అనమాట.
దీనికి బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అలాగే 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉందన్నమాట. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మీకు ఈ కెమెరా యొక్క అపర్చర్ కానీ ఫోకల్ లెంత్ కానీ ఇవన్నీ తెలియకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే చూడొచ్చు ఈ మ్యాక్స్ 3కి సంబంధించినవి. ఇక మ్యాక్స్ అంటే మనకు తెలిసింది స్క్రీన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఈ ఫోన్లో మనము 18:9 స్క్రీన్ రేషియోలో 403 పిక్సెల్ పర్ ఇంచ్తో పాటు 7 ఇంచెస్ ఫుల్ స్క్రీన్ చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మనకు వీడియోస్ అండ్ గేమింగ్కి ఈ ఫోన్ అయితే బాగుంటుంది. ఈ ఫోన్లో కూడా మనము స్టీరియో స్పీకర్స్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా మనకు నెక్స్ట్ మంత్లో 17,000 రూపాయలకి అయితే లాంచ్ అవుతుంది. బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 64GB మోడల్. ఈ ఫోన్ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఆండ్రాయిడ్ ఓరియో 8.1 మీద రన్ అవుతుంది. అలాగే వీళ్ళ కస్టమైజ్ అయిన MIUI మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇంతకుముందు చెప్పిన 2 ఫోన్స్ అనేవి ఆండ్రాయిడ్ ఓరియో 8.1 స్టాక్ రోమ్ మీద రన్ అవుతున్నవి ఆండ్రాయిడ్ 1 ఓరియో మీద. కానీ ఈ ఫోన్ మాత్రం మనకు MIUIతో రన్ అవుతుంది, అలాగే ఆండ్రాయిడ్ ఓరియో 8.1 అప్డేట్తో పాటు. సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్లో రిలీజ్ అయ్యే టాప్ ఫోన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్మార్ట్ ఫోన్ అండ్ MIUI అప్డేట్స్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.